హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు వింటర్ స్పెషల్ గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకుంటారో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికి ఒక 100 గ్రామ్ కిస్మిస్, 100 గ్రామ్ బాదం అండ్ ఇక్కడ సొంటి మిరియాలు రెండు కలిపి 1.5 టేబుల్ స్పూన్ అయ్యేటట్టు తీసుకోవాలి. 1/2 kg గోంద్, 750 గ్రామ్ షుగర్, 100 గ్రామ్ కాజు, 100 గ్రామ్ పిస్తా, 1/2 kg ఎండు బ్లాక్ కొబ్బరి, 1/2 kg ఖజూర్ అండ్ 750 గ్రామ్స్ నెయ్యి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న అన్ని ఐటమ్స్ని ఒక్కొక్కటిగా సన్నగా పొడిలాగా మిక్సీ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇలా ఈ ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేసేటప్పుడే ఒక 2 ఇలాచీ కూడా వేసి గ్రైండ్ చేసుకొని దాంతోపాటే పక్కనుంచుకోవాలి. ఇలా గోందుతో పాటు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సన్నగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ని పెట్టి దాంట్లో మనం ముందుగా తీసుకున్న నెయ్యినంతా వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఎండు కొబ్బరి పొడిని వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా కొబ్బరి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంద్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ వేయించుకోవాలి. గోంద్ వేసినప్పుడు కాస్త చిటపటలాడుతుంది, సో జాగ్రత్తగా వేస్తూ కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మనం గోంద్ వేసిన తర్వాత కూడా గోంద్ అనేది కాస్త లమ్స్ లాగా కూడా ఫామ్ అవుతుంది. ఆ లమ్స్ అనేవి మ్యాక్సిమం వరకు మనం క్లియర్ చేస్తూ స్టవ్ పైనే ఉంచుకొని కలుపుకోవాలి. ఇలా లమ్స్ అనేవి రాకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మేము మరి కాస్త నెయ్యిని యాడ్ చేసి కాస్త కిస్మిస్ని ఫ్రై చేసుకొని కలుపుకుంటున్నాము. కిస్మిస్ ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కిస్మిస్ కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యిని మొత్తం గోందులో కలిపేసుకొని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో గోందుని ఒక 5 minutes వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండు ఖజూర్ పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా ఎండు ఖజూర్ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసిన తర్వాత దీన్ని ఒకసారి స్టవ్ నుంచి పక్కన పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గోంద్ మిక్స్చర్ని స్టవ్ పైన పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. 2-3 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారనిచ్చుకొని ఈ గోంద్ మిక్స్చర్ అనేది కాస్త లమ్స్ లాగా ఉంటుంది కాబట్టి అలా లమ్స్ లాగా ఉండకూడదు, సాఫ్ట్ లడ్డుగా ఉండాలి అని అనుకుంటే దీన్ని మిక్సీ జార్లో కొద్దిగా వేస్తూ లమ్స్ లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా గోందంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా లడ్డూలాగా చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ గోంద్ లడ్డు రెడీ. బాగుంది కదండి రెసిపీ. ప్లీజ్ ట్రై అవుట్ మై రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.